హాయ్ ఫ్రెండ్స్, 7 వారాల పూజలో ఇది 6వ వారం అన్నమాట. 6వ వారం పూజ. ఈ 6వ వారంలో మా సారు ఒక్కడే చేసుకుంటున్నాడు ఫ్రెండ్స్. నాకు నెలసరి వచ్చేసింది. అట్లని చెప్పేసి నేను ఒక రూమ్లో ఉండిపోయాను. మా సార్ మొత్తం శుభ్రం చేసుకొని, ఇల్లు తూడ్చుకొని కడపలు కడుక్కొని అంతా మంచిగా నీట్గా చేసుకొని పూజ చేసుకుంటున్నాడు. చూడండి ఫ్రెండ్స్, స్వామివారికి మొత్తం అలంకరించుకున్నాడు. నేను ఎలా చేసుకుంటానో అలా A to Z మంచిగా అలంకరించుకొని స్వామి వినాయకునికి లక్ష్మీదేవతకి కుంకుమార్చన అయిపోయింది. కుంకుమార్చన చేసుకొని స్వామివారికి కూడా కుంకుమార్చన చేసుకున్నాడు. అయిపోయిన తర్వాత తులసి దళాలు పెడుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, తులసి దళాలు పెట్టుకుంటూ స్వామివారికి తులసి దళాలు పెట్టిన తర్వాత ప్రసాదాలు అన్నీ ఎలా పెట్టుకున్నారో చూడండి. ఆవు పాలు, నువ్వుల లడ్డూలు, బెల్లం పాకం పెట్టుకొని మంచిగా చేసుకున్నారు. తనకు తోచిన దాంట్లో పిండి దీపాలు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చేసుకున్నారో. బియ్యం మిక్సీకి వేసి వాళ్ళే బెల్లము, ఆవు పాలు, అరటిపండు కలిపి దీపాలు మంచిగా రెడీ చేసుకున్నారు. మా సారు చేసుకొని ఎంత బాగా రెడీ చేసుకున్నారు చూడండి. దీపాలు పెట్టేసుకున్నారు, తమలపాకులు అన్నీ పెట్టేసి ఎంత మంచిగా పెట్టుకున్నారు చూడండి. పెట్టుకొని మంచిగా పూజ చేసుకుంటున్నారు. కొందరికి ఏం తోచదు కదా, మా సారికి అలాగా ఏం లేదు. ఎందుకంటే ఎప్పుడు పూజ చేసుకుంటుంటాడు కదా. అయితే ఈ పూజ అనేది నాతో పాటు చేశాడు కదా, అట్లా తనకి బాగా అలవాటు అయిపోయిందనమాట. ఎంత మంచిగా చేసుకున్నాడు చూడండి. తర్వాత స్వామికి టెంకాయ కొడుతున్నారు. నైవేద్యంగా టెంకాయ కొట్టి నైవేద్యంగా పెట్టేసుకుంటున్నారు. పెట్టేసుకొని స్వామివారికి చాలా మంచిగా చేసుకున్నారు చూడండి ఫ్రెండ్స్. ఎంత బాగా చేసుకున్నాడు. స్వామివారిని అలంకరించుకున్నాడు, అంత బాగా చేసుకున్నాడు. మన ఆడవాళ్ళు ఉంటేనే కదా అన్ని జుదరాయించి ఇస్తే వాళ్ళు చేసుకుంటారు. అట్లా కాకుండా మా సార్ చూడండి, తనొక్కడే మా బాబు సహాయంతో ఎంత మంచిగా రెడీ చేసుకున్నాడు స్వామివారి పూజ. ఈ వీక్ ఎందుకు చేయకుండా ఉండాలి, నువ్వు లేకపోయినా నేను చేసుకుంటానులే అని చెప్పేసి చేసుకున్నారు చూడండి. ఈ వీక్ మిస్ కాకూడదని చెప్పేసి చేసుకున్నారు. దానిమ్మ పండు పెడుతున్నారు చూడండి. అరటి పండ్లు ఫస్ట్ మర్చిపోయినట్టున్నారు. అట్లనే అరటి పండ్లు, దానిమ్మ పండు ఇప్పుడు పెట్టుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్. తమలపాకులు వేసి పెట్టుకుంటున్నాడు. తనకు తోచిన దాంట్లో చేసుకుంటున్నాడు. స్వామివారికి తను చేసిన దాంట్లో ఎలాంటి తప్పులున్నా సర్దుకునేటట్టు చూడు స్వామి అని మొక్కుకుంటున్నాను నేనైతే. పచ్చకర్పూరంతో హారతి ఇస్తున్నాడు చూడండి. స్వామివారికి పచ్చకర్పూరం హారతి అంటే చాలా ఇష్టం అన్నమాట. అలా అని చెప్పేసి పచ్చకర్పూరంతో ఇస్తున్నాడు. మంచిగా చూడండి ఎంత నిదానంగా చేసుకుంటాడు. పూజ అంటే చాలా ఇష్టం మా సార్కి. మంచిగా చేసుకుంటున్నారు. ఈ వీక్ అయితే మిస్ అవుతామేమో అనుకున్నాము స్వామివారి పూజ. ఈ వీక్ కూడా మా సారు మిస్ కాకుండా చాలా బాగా చేసుకున్నారు చూడండి ఫ్రెండ్స్. ఆచమనం చేసుకుంటున్నాడు. నైవేద్యాలకు అన్నిటికీ చేసుకొని హారతి చూపిస్తున్నాడు చూడండి అందరికీ. హారతి చూపిస్తున్నాడు స్వామివారికి కూడా. నైవేద్యాలు, దీపం, ధూపం అన్ని నైవేద్యాలు కూడా స్వామివారికి అలా చూపిస్తారు కదా, 3 సార్లు అలా చూపిస్తున్నాడు స్వామివార్లకి నైవేద్యాలు.
నిదానమే ప్రధానం అంటారు కదా ఫ్రెండ్స్. అలా మా సార్ చూడండి ఎంత నిదానంగా పూజ చేసుకుంటున్నాడో. ఇప్పుడు ప్రదక్షిణ చేసుకుంటున్నాడు. ప్రదక్షిణ చేసుకొని స్వామివారికి మొక్కుకుంటున్నాడు. స్వామి, ఎలాంటి తప్పులున్నా ఆ తప్పులన్నీ సరిదిద్దుకునేటట్టు చూడు స్వామి. నేను చేసిన పూజ విధానంలో కూడా ఎలాంటి తప్పులు జరిగినా కూడా సరిదిద్దుకునేటట్టు చూడు తండ్రి అని చెప్పి మొక్కుతూ ఈ వీక్ మంచిగా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ మా పూజ. మా సార్ చాలా బాగా చేశాడు కదా.